రాత్రి నిద్రలో పురుషుడు కాదు, స్త్రీ కాదు, బ్రాహ్మణుడు కాదు, నపుంసకుడు కాదు, దేశము కాదు, కాలము కాదు, అక్కడ ఏమీ లేవు. లేచిన తర్వాతనే ఇవన్నీ వదిలించుకుంటే ఏమీ లేవు, తగిలించుకుంటేనే అన్ని ఇబ్బందులు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి చక్కటి అన్యాశ్రమాల్లాగా లేదు, పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద మిద్దులు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు లేవు. కేవలం వృక్షాశ్రమం లాగా ఉంది. నేను ఉపస్థితి చేయడం లేదు, ఇలాగే ఉంటుంది. మన ఆశ్రమం కూడా అంత మాత్రం సౌకర్యం కూడా ఉండదు. 2 మర్రి చెట్లు ఉండడానికి కనీస ధర్మం ఉంటుంది, అంత మేరకే ఉంది. నేను తపస్సు కోసం అక్కడికి ప్రయాణం చేశాను. తెలుసుకోవాల్సింది ఎంతో మిగిలింది. తెలుసుకున్నది ఏ అణువులో పరమణువు మాత్రమే. కాబట్టి కొండంత వేదాంతం కన్నా ఆవగింజంత అనుష్ఠానం శ్రేష్టము అంటాడు ఎవరు? రామకృష్ణ పరమహంస. కాబట్టి చెప్పుకోవడం వల్ల గొప్ప కాదు. మన నిత్య జీవితంలో కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆ నిజస్థితిని, స్థితప్రజ్ఞత్వాన్ని ఎవడైతే పాటించగలడో, ఏ మహాతల్లి అయితే కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోక, కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోక, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోక సమత స్థితి సమంగా జీవించగలరు, అట్టి వారిని గుణాతీతులని, స్థితప్రజ్ఞని చెప్తారు పెద్దలు. కాబట్టి అవి మన జీవితంలో ఉన్నాయా లేవో ఒకరోజు మన జీవితంలో తొంగి చూసుకొని మన నిత్య జీవితంలో అలా నడుచుకోగలమని మనం అందరం కూడా ప్రయాణికులమే, మనం అందరం కూడా శిష్యులమే. గురువులు లేరు, మనం అందరం శిష్యులమే. మా గురువుకు నేనేమవుతాను? శిష్యుడు. మా గురువు వాళ్ళ గురువుకి ఏమవుతాడు? శిష్యుడు. అంత పైకి వెళ్ళండి. అసలు గురువు ఎవరు? పరమాత్ముడేమి. ఆ పరమాత్ముని ప్రతినిధులమే మేమంటారు. ఆ పరమాత్మకు రూపం లేదు కనుక ఈ రూపంతో వచ్చినాడు. ఈ ఉపాధి నుండి తత్వాన్ని బోధిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీ అని, పురుషుడని లేదు. ఎవరిలో ఆ తత్వం ప్రకటితమవుతుందో వాళ్లే గురుస్వరూపులుగా మనం భావించి మనం ముందుకు వెళ్ళాలి. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కష్ట దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.